హాయ్ అండి, అందరికి నమస్కారం. మంచు తక్కిన ప్రేమ రచన చైత్రశ్రీ సాయి జ్యోతి, గళం వసంతశ్రీ. హిమా, మీ నాన్న పిలుస్తున్నారు. వస్తున్నానమ్మా. మౌనంగా వచ్చి నిలబండి హిమతో. నీకిచ్చిన సమయం అయిపోయింది. ఏం నిర్ణయించుకున్నావు అని అడుగుతాడు నాన్న. నన్ను క్షమించండి నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. అలా అని మీకు ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను. ఈ ఇంటి పరువు గడప దాటి బయటికి వెళ్ళదు. నా మనసు గది లోపలికి రవికాంత్ స్థానంలోకి ఎవరినీ రానివ్వలేను. ఈ విషయాన్ని రవికాంత్తో కూడా చెప్పి వస్తున్నా. నీ జీవితంలో నేను ఉండలేకపోవచ్చు, కానీ నీ జ్ఞాపకాల్లో నువ్వు సాధించిన విజయంలో నేనుంటానని. ఇదే నా నిర్ణయం నాన్న. మీ కూతురులాగా ఈ ఇంట్లోనే ఉంటూ మనసులో ఉన్న రవికాంత్ని నిరంతరం తలుచుకుంటూనే ఉంటాను. మా ఇద్దరిని భౌతికంగా మీరు విడదీయవచ్చు, కానీ మానసికంగా మీరు మమ్మల్ని విడదీయలేరు. అతని ప్రేమ మీ ప్రేమ కన్నా గొప్పదని చెప్పను, కానీ మీ ప్రేమకు దగ్గరగా ఉంటుందని మాత్రం చెప్పగలను అని తన అభిప్రాయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హిమబిందు. ఏంటండి అది మాట్లాడేది? ఇందిరా మన కూతురు ప్రేమ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. పెళ్లి విషయంలో కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందని నాకు నమ్మకం ఉంది. అయితే దానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు ఎదురుచూద్దాం. రవి, నీ కెరీర్ కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాననుకొని రవి ఇచ్చిన మొబైల్ హృదయానికి హత్తుకొని అతనిచ్చిన బుక్కు మరియు శారీ అన్నిటినీ ఒకసారి కళ్ళారా చూసుకుంటుంది. రవికాంత్ కంటిన్యూస్గా కాల్ చేస్తుండటంతో లిఫ్ట్ చేసి, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తావు? నీతో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి మా. నాతో షేర్ చేసుకోవడానికి నువ్వెవరు? నేను నీకేమవుతాను? ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. ఆ షార్ట్ ఫిలిం నా కోసం అప్పుడు రిలీజ్ చేయలేదు కదా, దాన్ని రిలీజ్ చేయి. అందులో 7 అడుగుల కాన్సెప్ట్ తీసేయి. ఎందుకంటే మనం చేయలేంది వేరే వాళ్ళకి చెప్పలేం కదా. అయినా బలమైన కారణం లేనిదే ఎవ్వరూ ప్రేమని వదులుకోరని నాకు ఇప్పుడే అర్థమైంది. నీ నెంబర్ని ఇప్పుడే బ్లాక్ చేస్తున్నా. దయచేసి నాకు కాల్ చేయకు. సారీ రవి, నన్ను క్షమించు. అంత కఠినంగా మాట్లాడటం తప్పట్లేదు అంటూ మౌనంగా రోధిస్తూ జ్ఞాపకాలన్నింటినీ ఒకచోట భద్రపరుచుకుంది హిమబిందు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. రవికాంత్ అతి తక్కువ సమయంలోనే క్రేజీ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ఒక్క సినిమాతో మంచి పేరు తెచ్చుకుని 2వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. హిమ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేసుకుంటూ ఉంది. ఈ ఏడాదిలో ఒకరి మధ్య ఒకరికి ప్రత్యక్షంగా ఎటువంటి సమాచారం లేదు. పరోక్షంగా రవికాంత్ విజయాన్ని హిమ తెలుసుకుంటూనే ఉంటుంది. హిమ గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాడు రవికాంత్. కానీ ఇద్దరి మధ్య చెరగలేనంత దూరం ఏర్పడిపోయింది. ప్రభాకర్ మాత్రం రవికాంత్ హిమబిందుని వేరు చేసినందుకు సంతోషంగానే ఉన్నా తనని పెళ్లి చేసుకోలేకపోతున్నందుకు బాధపడుతూ ఉంటాడు. ఎలా అయినా హిమని పెళ్లి చేసుకుని రవికాంత్ కెరీర్ని నాశనం చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటాడు. ఒకరోజు ఆ ప్రభాకరు హిమ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, అంకుల్, నేను సంవత్సరం నుండి హిమబిందు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. అందరికీ చెప్పుకున్నాను తనే నాకు కాబోయే భార్య అని. మీరు ఈ విషయం గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అందరిలో నాకు పరువు పోయేలా ఉంది అని కటువుగా మాట్లాడటంతో ఆ మాటలకు బాధపడిన నాన్న హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. హిమని పిలిచి, హిమ, నా ఆఖరి కొరకు తీరుస్తానని నాకు మాట ఇవ్వమ్మా. ఏం నాన్న అలా మాట్లాడుతున్నారు? నేను ఎంతసేపు బతుకుంటానో నాకు తెలీదు. నా పరువు నిలబెట్టమ్మా. ఆ ప్రభాకర్ని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఈ నాన్న ప్రాణాన్ని నిలబెట్టు. ఇప్పటికే సగం చచ్చి బతుకుతున్నాను. మీ ప్రాణాలు నిలబెట్టడం కోసం పూర్తిగా చచ్చిపోవటానికైనా నేను సిద్ధమే నాన్న. నేను పెళ్లి చేసుకుంటాను, నేను మాటిస్తాను. రే రవికాంత్, నీపై నేను విజయం సాధించాను. మా వెడ్డింగ్ కార్డు అందుకోవడానికి రెడీగా ఉంది. లైఫ్లో సక్సెస్ అయ్యాని ఆనందిస్తున్నావు కదా. ఈ విషయం తెలియగానే కుంగిపోవటానికి కూడా సిద్ధంగా ఉండు. నా చావు పండగకు నన్ను అందరూ రెడీ చేస్తున్నారు. అబద్ధాలు మోసాలతో కూడిన మామిడి తోరణాలు గుమ్మానికి వేలాడుతున్నాయి. బలిబటానికి వేదిక సిద్ధమవుతుంది. చావు పల్లకి పెళ్లిపీటర్ల రూపంలో అలంకరించబడుతుంది. మానసికంగా చచ్చిపోయిన నన్ను
దీవించటానికి పసుపు కలిపిన అక్షింతలు సిద్ధమవుతున్నాయి. చనిపోయిన నన్ను కప్పడానికి తలంబరాలు సాంప్రదాయబద్ధంగా కలుపుతున్నారు. ఉరి తీయడానికి పసుపు తాడు పచ్చగానే అవుతుంది. నేను నా కాబోయే భార్యతో మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా అని ప్రభాకర్ అడగటంతో హిమని రెడీ చేస్తున్న అమ్మాయిలు ఆ గది నుండి వెళ్ళిపోతారు. హాయ్ హిమా డార్లింగ్, పాప నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశావో, ఆఖరికి నీ ప్రేమను కూడా వదులుకున్నావు. కానీ ఏమైంది? అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వచ్చావు. ఆ మాటలకు కోపం వచ్చిన హిమ నిప్పులు కురిపిస్తున్నట్లుగా అతని వైపు కోపంగా చూస్తుంది. నువ్వెంత కోపంగా చూసినా ఏం ఉపయోగం లేదు. ఇదంతా నేను నడిపిస్తున్నట్లుగానే నడుస్తున్నది. చూడు ప్రభాకర్, నువ్వు సకల రాక్షస ప్రయత్నాలతో నన్ను పెళ్లి చేసుకోవచ్చు, కానీ నా మనసులో ఉన్న రవికాంత్ని ఎప్పటికీ తీసివేయలేవు. నేను మా నాన్న కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను అంతే. ఎప్పటికీ నేను నీ భార్యని కాదు. నేను నా రవికాంత్ హిమబిందువులాగానే ఉంటాను. బాబులు, ఇది నిజమేనా? హిమబిందువుకి పెళ్ళంటగా? అవునంటారా? ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు. రే, అందులో ఎవరైనా కానీ ఈ విషయం రవికాంత్కి చెప్తే మాత్రం బాగోదు. వాడు ఇప్పుడిప్పుడే కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పి వాడిని డిస్టర్బ్ చేయొద్దు. చెప్పకపోతే ఎప్పటికైనా తెలిసేదే కదరా. ఎప్పటికైనా తెలియటం వేరు, ఇప్పుడు తెలియటం వేరు. అయినా వాడిప్పుడు ఫారిన్లో ఉన్నాడు షూటింగ్ పనిలో. వచ్చిన తర్వాత ఎలాగోలా తెలుస్తుందిలే. ఇప్పుడైతే మటుకు వాడిని డిస్టర్బ్ చేయొద్దు. రే ప్రభాకర్, నువ్వు చాలా గ్రేట్రా. ఎందుకురా? ఎవరైనా పెళ్ళికి నెల రోజుల ముందు బ్యాచులర్ పార్టీ ఇస్తారు. నువ్వు పెళ్ళి ఇంకో గంటలో ఉందనగా మాకు మందు పార్టీ ఇస్తున్నావు. ఒరేయ్, వీడు ఉట్టి గ్రేట్ కాదురా, డబల్ గ్రేట్. ఎందుకో చెప్పమంటారా? మనకు పార్టీ ఇవ్వటమే గ్రేట్ అనుకుంటే గంటలో తాళి కట్టబోతూ వీడు కూడా మనతో కలిసి మందు తాగుతున్నాడంటే ఎంత గ్రేట్. రే ప్రభాకర్, ఎవరికైనా డౌట్ వస్తే వచ్చినా ఎవరేం చేయలేరురా నన్ను. ఇప్పుడు మనం ఎంత చెప్తే అంత. అయినా మా మామ బ్రెయిన్ సంవత్సరం నుండి నేను చెప్పే మాటలు విని విని పనిచేయడం మానేసిందిలేరా. 2-3 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయనకి ఇప్పుడు నేను తప్ప వేరే దిక్కులేదులే, కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. రే, అయినా ఆ హిమబిందు నీ ఎదుటే చెప్పింది కదరా, పెళ్లి చేసుకున్నా నీకు భార్యని కాదు, ఆ రవికాంత్కి లవర్గా ఉంటానని. అయినా ఎలా పెళ్లి చేసుకుంటున్నావురా? రే, పెళ్లి చెయ్యే వరకైరా అంతా. ఆ హిమబిందు ఇష్టం. వన్స్ తాళి పడిన తర్వాత తనపై అన్ని హక్కులు నావే. నేను చూపించే టార్చర్కి ఆ రవికాంత్కి ఫోన్ చేసి ఏడుస్తూ తన బాధనంతా చెప్పుకోవాలి. వాడు అది విని డిస్టర్బ్ అవ్వాలి. ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నా వాడి కెరీర్ నాశనం అవ్వాలి. అల్టిమేట్గా ఇద్దరు కృంగిపోవాలి. అదేరా నా గోలు. ఏంటండి అంత కంగారుగా ఉన్నారు? ఏమైనా తీసుకురానా? మంచినీళ్ళు తాగుతారా? వద్దిందిరా. అమ్మాయి ఏది? రెడీ అవుతుందండి. అవునా? నేను ఒకసారి తన్ని కలవాలి. అదిగో ఆ రూమ్లోనే రెడీ అవుతుంది, వెళ్ళి మాట్లాడండి. ఏంటన్నయ్యా, కూతురికి పెళ్ళవుతుంటే బాధపడుతున్నావా అనే మాటలు చెవులకు వినిపిస్తున్నా మనసుకు పట్టినట్టు హిమ రెడీ అయ్యే గదివైపు వెళ్తాడు నాన్న. రూమ్లో పెళ్లి కూతురులాగా ముస్తాబవుతున్న కూతురిని చూస్తూ వస్తున్న దుఃఖాన్ని అదింపట్టుకొని తలుపువేసి, అమ్మా హిమ, నన్ను క్షమించు తల్లి. నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాను. ఆ రాక్షసుడి ఆలోచన తెలియక నీ జీవితాన్ని బలివోపోయానంటూ కూతుర్ని పట్టుకొని బోరున ఏడుస్తాడు. నాన్న, ఏమైంది? ఎందుకు అలా బాధపడుతున్నావు? ముందు ఇదిగో ఇక్కడ కూర్చో అని పక్కనే ఉన్న బెడ్ పైన కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు నాన్న, ఏమైంది? అమ్మా హిమ, నా కళ్ళు తెరుచుకున్నాయమ్మా. ఆ నీచుడు నిజస్వరూపం నా చెవులారా విన్నాను. వద్దు తల్లి, నువ్వు పెళ్లి చేసుకోవద్దు. నిప్పుల గుండెల్లో తూకొద్దు. నా గురించి, ఇంటి పరువు గురించి ఆలోచించొద్దు. వెళ్ళు, నీ ప్రేమని వెతుక్కుంటూ నీ రవికాంత్ దగ్గరికి వెళ్ళమ్మా. ఆ మాటలకు హిమ కళ్ళల్లోకి ఆనందం పరుగున వచ్చింది. నాన్న, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే తల్లి.
సందేహించకు. సమయం చాలా తక్కువగా ఉంది. నువ్వు ముందు ఇక్కడి నుండి బయలుదేరు. కావాలంటే నేనే నిన్ను దింపుతాను. వద్దు నాన్న, నీకు తెలియనట్టే ఉండు. లేదంటే ఆ ప్రభాకర్ వల్ల నీకు ప్రమాదం ఉంటుంది. సరేనమ్మా, బట్టలు మార్చుకొని వెనక డోర్ నుంచి వెళ్ళిపో. ఎవరు రాకుండా నేను చూస్తాను. నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న, నన్ను దీవించండి అంటూ నాన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అడుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి, నా తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది అంటూ హిమని గట్టిగా హత్తుకుంటే అప్పుడు అంటుంది, అన్ని విషయాలు నా అర్థం చేసుకునే నాన్న, ఈ పెళ్లి విషయంలో ఎందుకు అర్థం చేసుకోలేదని ఎంతో కుమిలిపోయాను నాన్న. కానీ నీ మనసు ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. బీరువాలో తను భద్రంగా దాచుకున్న రవికాంత్ వాళ్ళు అమ్మిచ్చిన బ్లూ కలర్ శారీ కట్టుకుని ఆ ఇంటి నుండి బయటపడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? రావటం అయితే బయటకు వచ్చాను. రవికాంత్ అసలు ఎక్కడున్నాడు? తన్ని ఎలా కలుసుకోవాలి? మొబైల్ కూడా ఇంట్లో మర్చిపోయాను. ఇంటికి తిరిగి వెళ్ళలేను. కానీ నా మనసు ఒకటే చెప్తుంది, నేను అక్కడికే వెళ్తాను ఖచ్చితంగా అని. తను అక్కడే ఉంటాడు. మా ప్రేమకు శాశ్వత చిరునామా అక్కడే దొరుకుతుంది అంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంది హిమబిందు. స్వీటీ, నేను వినింది నిజమేనా? హిమ ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? అవును బబ్లు, కానీ తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అందరం చాలా కంగారు పడుతున్నాం. మొబైల్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. బబ్లు, రవికాంత్ ఎక్కడున్నాడు? ఇప్పుడు నీకేమైనా ఐడియా ఉందా? లేదు స్వీటీ, ఫారిన్లో షూటింగ్ అంటూ చెప్పాడు. కానీ వేరే వాళ్ళ వల్ల ఆ షూటింగ్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. ఇండియా వచ్చాడేమని ఫోన్ చేస్తే వాడి మొబైల్ కలవటం లేదు. చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నాం. వాడిప్పుడు ఎక్కడున్నాడో మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు. ఇప్పటి వరకు రవికాంత్ హిమబిందువుల ప్రేమ ప్రయాణంలో టైం లైన్లో సంవత్సరం వెనక్కి వెళ్ళి జరిగిన కథ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుత కథలోకి ప్రయాణిద్దాం. పదండి.